జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టైంలో కూడా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. మరి ఆ నినాదంతోనే ఇప్పుడు మున్సిపల్లో కూడా అడుగు పెట్టారనుకోవచ్చా? లేదండి, ఒక చిన్న విషయం చెప్తాను. కాంగ్రెస్ అనేది అన్ని వర్గాలను కలుపుకొని పోతుంది. కేవలం ముస్లిమ్స్ అని కాదు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, సాయి, హిందూస్ అందరినీ. మెజార్టీగా హిందూస్ ఉన్నాం, కరెక్టే, అది తప్పులేదు. అన్ని వర్గాలని ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అది. ఎక్కడ తేడా రాలేదు. ఇవాళ తేడా వచ్చింది బీజేపీలకు. అది ఎలా అంటే చెప్తాను. కామారెడ్డి ఎమ్మెల్యే ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో ఇంటింటికి వెళ్ళి మీ కాలు మొక్తాను, నేను ముస్లింలకు యాంటీగాను, నా మున్సిపాలిటీలు అందరినీ గెలిపించండి అడుగుతున్నారు. మొక్కాలే కాలు, మేము కూడా అదే కోరుకుంటున్నాం. ముస్లింల కాలు మొక్కాలి, తప్పు లేదు. హిందువుల కాలు మొక్కాలి, క్రిస్టియన్ల కాలు మొక్కాలి. ఇవాళ ఓట్స్ వచ్చినాయి, ఓటింగ్ వచ్చిందని చెప్పేసి ఇవాళ మీరు కాలు మొక్కుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళని టెర్రరిస్టులు అంటారు, తర్వాత వాళ్ళని మీరు దొంగలు అంటారు, వాళ్ళ భారతదేశం నష్టం. మరి అటువంటప్పుడు ఇగో చూడండి లేటెస్ట్ వీడియో. अस्सलाम वालेकुम मेरे भाई बहनों, अपना बारे में कुछ बताना चाह रहा हूँ। मैं ये कामारेड्डी आवाम के एमएलए हूँ, एक धर्म का नहीं तो एक रिलीजन का, एक कास्ट का एमएलए नहीं हूँ। मैं 60,000 वोट से जिए तो भी मैं 60,000 आदमी को एमएलए नहीं हूँ, पूरा मिलके 2,60,000